అందరికీ నమస్తే. నా పేరు ఎన్ఆర్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ టీచర్ మనోదరితో ముఖాముఖి ఇంటర్వ్యూలో మనం ఉన్నాం. ఈరోజు మనం చర్చించబోయే అంశం పిల్లలపై మనోదరి యొక్క పాత్ర ఏంటి, పిల్లల యొక్క కార్యాచరణపై మనోదరి యొక్క పాత్ర ఏంటి, పిల్లలకు ఏ విధమైన భోజనం అందిస్తుంది, పిల్లలని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, పిల్లలపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేస్తున్నది, మరి ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటుంది అనేది ఆమె మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. నమస్తే మనోదరి గారు. నా పేరు మనోదరి. అది కేశాపూర్ విలేజ్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్, మండల్ నిజామాబాద్, ప్రాజెక్ట్ నిజామాబాద్, మల్లారం సెక్టర్, అర్బన్, కేశాపూర్ గ్రామము. అయితే మాకు అంగన్వాడీ స్కూల్ ప్రొద్దున 9 to 4 వరకు ఉంటుందండి. పిల్లలు స్ట్రెంత్ వచ్చేసి 18 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళకి ప్రొద్దున మార్నింగ్ ఎగ్ ఇస్తాము, లంచ్ కూరగాయలతోని భోజనము, పప్పు, ఆకుకూరలు, కాయగూరలు వేసేసి లంచ్. సాయంత్రం 3:30కి స్నాక్స్ ఇస్తామండి. స్నాక్స్ ఇస్తాము. పిల్లలకి ఆటపాటలతోని విద్య నేర్పుతామండి. ఆ పిల్లలకి 7 to 3 years పిల్లలకి ఇంటికి బాలామృతము ప్లస్ 16 eggs ఇంటికి ఇస్తామండి. గర్భవతులు బాలెంతలకి ఫుడ్ ఇక్కడే భోజనం అండి. భోజనం తెస్తారు, ఇక్కడే తినేసి వెళ్తారు. పాలు 200 గ్రాములు, ఒక గుడ్డు, సంపూర్ణ భోజనం. పిల్లలకు మాత్రము ఆటపాటలతోని విద్య నేర్పిస్తామండి. అక్షరాలు, ABCDలు మొత్తం 9 to 4 వరకు. మాది మా విజ్ఞప్తి ఏంటంటే, మాకు స్కూల్ బిల్డింగ్ లేదు, ప్రైమరీ స్కూల్లోనే ఉన్నాం సార్. 20 years అవుతుంది, 20 years పైన అవుతుంది. ఇప్పటి వరకు మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. దానికోసం నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దానికోసం ప్లేస్ కూడా రాసిస్తున్నాము విలేజ్ నుండి. మాకు సర్పంచ్ ద్వారా మంచిగానే ఉంది. పిల్లలకు మాత్రం ఆటపాటలతో విద్య నేర్పుతాము. మీరు గవర్నమెంట్ ని ఏం కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ పిల్లలు కూడా స్ట్రెంత్ పెంచాలి సార్. మాకు ఇక్కడ ప్రీ ప్రైమరీ అయి కూడా మా దాన్ని అంగన్వాడీని తీసేయాల, దానికోసం గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నట్టుంది. అయితే ప్రీ ప్రైమరీ పెట్టేసి గవర్నమెంట్ స్కూల్లో మా అంగన్వాడీకి పిల్లల్ని తక్కువ అయిపోతున్నారు సార్. అదే ఏజు, అంగన్వాడీలో అదే ఏజ్ సార్. అదొక విజ్ఞప్తి సార్. అంగన్వాడీలోనే పిల్లల్ని 3 to 6 years వరకు ఉంచాలని మా విజ్ఞప్తి. లేదంటే మమ్మల్ని ఆ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మమ్మల్ని యాడ్ చేయాలి సార్. పిల్లలపైన మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? పిల్లలకి ఏ విధమైన భోజనం అందిస్తున్నారు? మంచి సంపూర్ణమైన భోజనం పెడుతున్నాం సార్. వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆటపాడతం విద్య, మంచి భోజనము ఉంది సార్ వాళ్ళకి. అందుకని వాళ్ళు చాలా మట్టుకు అంగన్వాడీలోనే ఉంటారు సార్ పిల్లలు. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం దాకా పిల్లలను పర్యవేక్షిస్తున్నారు? మేము ప్రొద్దున 9 నుంచి 2 వరకు లంచ్ టైం వరకు ఆటపాటలతోని, తర్వాత మధ్యాహ్నం 1 hour వాళ్ళని పడుకోబెడతాం సార్. తర్వాత 3 తర్వాత మళ్ళీ స్నాక్స్ ఇచ్చి మళ్ళీ రైమ్స్, పాటలు అవి చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తాం. ఎలాంటి స్నాక్స్ ఇస్తున్నారు? కురుకురే అంటే వాళ్ళకు మాకు అక్కడ నుంచి అందుతాయి సార్. గవర్నమెంట్ నుంచి ఎగ్స్ వస్తాయి, బాలామృతము, తర్వాత కురుకురే, రైసు, దాలు, ఆయిల్. సో మీరు పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చూపించాలనుకుంటున్నారు? పిల్లలని ఏ క్రమంలో మిమ్మల్ని పిల్లలపై శ్రద్ధ వహించాలనుకుంటున్నారు? పిల్లలపైన మీ కార్యాచరణ ఏంది? మేము 0 to 6 years సార్. ఆ పిల్లలు వాళ్ళు మేధో వికాసము, మేధాభివృద్ధి, శారీరకాభివృద్ధి వాళ్ళ ద్వారా పెంపొందించాలని, పిల్లలకు యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ మైండ్ ఇచ్చేయాలని చెప్పేసి మనని అభివృద్ధి పరచాలని మేము చాలా ఇచ్చేస్తున్నాం సార్ పిల్లల కోసం. మరి మీరు పిల్లల పట్ల ఇంత మంచి కార్యాచరణ మీరు కలిగి ఉన్నారు కదా, మరి మీరు ప్రభుత్వాన్ని ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? వాళ్ళని మంచి విద్య, మాకు శాలరీ లేదు సార్, మాకు పెంచాలి కొంచెం. మేము 25 years నుంచి నేను ఇక్కడ వేస్తున్నాను. మాకు అదే సార్, మంచి అన్ని సరుకులు టైంకు అందించాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. బిల్లింగ్ గురించి మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇంతకుముందు ఒక లెటర్ ఇచ్చినాం సార్ అక్కడ ఆఫీస్లో. అది చాలా రోజులు అవుతుంది, 10 years అవుతుంది. ఈ సర్పంచులు లేని ద్వారా అందుకనే ఇక్కడ చర్య తీసుకోలేదు. ఇప్పుడు సర్పంచ్ వచ్చారు, అందుకనే నేను రాసి ఇవ్వమని చెప్పాను సార్. గ్రామ పంచాయతీకి ఒక లెటర్ ఇవ్వమని, ప్లేస్ కోసం ఇస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తారని అంటున్నారు మా ఆఫీస్ వాళ్ళు.
దానికోసం రిక్వెస్ట్ సార్ నాది అంతే. ప్రీ ప్రైమరీ అయిన నుంచి మాకు ఇక్కడికి వెళ్ళి స్ట్రెంత్ పెరుగుతుంది, మీరు వెళ్ళొచ్చు అని అంటున్నారు. అందుకని మాకు పిల్లలకు చూడడానికి ఉండడానికి మాకు ఎక్కడ బిల్డింగ్ లేదు సార్ సౌకర్యం. చూశారండి, ఈరోజు మన మనోదర్ అయితే చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, మాకైతే స్కూల్కు ఒక బిల్డింగ్ అయితే లేదు. ఈ బిల్డింగ్ గురించి మేము అనేక పిటిషన్లు అయితే పెట్టడం అయితే జరిగింది. మాకైతే బిల్డింగ్ విషయంలో ప్రభుత్వం అయితే శ్రద్ధ వహించి మా యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్కు బిల్డింగ్ మంజూరు చేయగలరు. ఈ బిల్డింగ్ అంగన్వాడీ స్కూల్కు మాకైతే బిల్డింగ్ మంజూరు చేయగలరు. ఈ బిల్డింగ్ కోసం మేము అనేక కార్యక్రమాలు అయితే చేపట్టాము. మేము అనేక పిటిషన్లు అయితే మేము పెట్టాము. ఈ పిటిషన్లు పెట్టినా కూడా మాకు ఇప్పటికీ ఎలాంటి స్పందన అయితే మాకు రాలేదు. మాకైతే అంగన్వాడీ స్కూల్కు బిల్డింగ్ అయితే మంజూరు చేయగలరు. ఈ బిల్డింగ్ మంజూరు చేస్తే మేము ఇంకా స్ట్రెంత్ పెంచుకొని ఈ యొక్క అంగన్వాడీని ఇంకా అభివృద్ధి క్రమంలో నేను తీసుకెళ్ళడానికి నా శాయశక్తులు అయితే నేను కృషి చేస్తాను. నా యొక్క ధ్యేయం ఏంటంటే పిల్లలని సరైన మార్గంలో పెట్టడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, వాళ్ళకు నాణ్యమైన భోజనాన్ని అందించడం, వాళ్ళ యొక్క సంక్షేమమే నా యొక్క ధ్యేయం. వాళ్ళ కోసమే నేను నిరంతరం పనిచేస్తున్నా. నాకు సాలరీ విషయంలో కూడా నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను టీచర్గా పనిచేస్తున్నా. నాకు సాలరీ విషయంలో కూడా ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ వహించి మాకు వేతనాన్ని కూడా పెంచగలరు. మా వేతనం కూడా మాకు సరిపోతలేదు, మా వేతనాన్ని కూడా పెంచగలరని చెప్పేసి మేమైతే ప్రభుత్వాన్ని అయితే మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పిల్లల విషయంలో కూడా మేము చాలా కార్యాచరణ చూపిస్తున్నాం. వాళ్ళకి స్నాక్స్ కూడా మేము పెడుతున్నాం, కురుకురే కూడా మేము పెడుతున్నాం. ప్రతి విధాలుగా మేము అన్ని విధాలుగా మేము సౌకర్యాలు అందిస్తున్నాం. ఇక్కడ పిల్లలను చూసే మనం ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ 1 by 1 పిల్లలు అయితే చాలా క్రమశిక్షణలో కూర్చున్నారు. ఇక్కడ పిల్లలను కూడా మనం చూసే క్రమంలో చూద్దాం. ఇక్కడ పిల్లలు కూడా చాలా శ్రద్ధతో కూర్చున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్గా కూర్చున్నారు. ఇక్కడ పిల్లలు కూడా ఎలాంటి వాతావరణంలో ఇలా లోగా ఫీల్ కాకుండా ఒక ఇంట్లో ఎలాగైతే ఉంటారో అంతకంటే చాలా బాగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ పిల్లలకు చూస్తున్నాం. ఇక్కడ బోర్డింగ్ విషయంలో కానీ, ఇక్కడ బోర్డు కానీ, ఇక్కడ ప్రతిదీ ఒక డిసిప్లిన్ అయితే ఇక్కడ రూమ్ అయితే గది అయితే ఉంది. ఇక్కడ డిసిప్లిన్లో అయితే ఇక్కడ వాతావరణం అయితే ఉంది. ప్రతిదీ కూడా ఒక డిసిప్లిన్లో ఉంది. ఇక్కడ ప్రతి మెనూ విషయంలో కూడా మన డిసిప్లిన్లో ఉంది. అన్ని విషయాల్లో ఇక్కడ డిసిప్లిన్లో అయితే నడుస్తుంది. ఇక్కడ ఎగ్ విషయంలో కూడా చాలా డిసిప్లిన్లో అయితే ఉంది. ఇక్కడ ఎగ్ కూడా మనం తీసుకుంటే చాలా డిసిప్లిన్లో నడుస్తుంది. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఇక్కడ డిసిప్లిన్లో అయితే ఉంది. ఇక్కడ ఈ విషయంలో కూడా మనం చూసుకుంటే చాలా డిసిప్లిన్లో నడుస్తుంది. ఇక్కడ ఆయమ్మతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పేరేమ్మా? లక్ష్మి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నువ్వు పనిచేస్తున్నావు? 10 సంవత్సరాలు అయితే. ఎలా ఉంది ఇక్కడ మీ యొక్క మేడం గారి పర్యవేక్షణ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. మంచిగా చూసుకుంటున్నారా పిల్లలని? మంచి భోజనం అందిస్తున్నారా? పిల్లలని చక్కగా మీరు పర్యవేక్షిస్తున్నారా? పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహిస్తున్నారా? చూసారా, ఇక్కడ అంగన్వాడీ టీచర్ విషయంలో కూడా మాకు పిల్లల విషయంలో అయితే మేము చాలా శ్రద్ధ వహిస్తున్నాం. మేము పిల్లలకైతే అనుక్షణం మేమైతే చాలా చక్కగా మేమైతే పర్యవేక్షిస్తున్నాం. పిల్లల విషయంలో కూడా మేము ఎలాంటి రాజీ పడే అవకాశం అయితే లేదంటారు. ఒకసారి భోజనశాలను కూడా మనం చూద్దాం. భోజనశాలను అయితే మనం పరిశీలిద్దాం. ఒకసారి ఆ బిల్డింగ్ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ బిల్డింగ్ విషయంలో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ బిల్డింగ్ వాతావరణం చూడండి, అంగన్వాడీకి సంబంధించిన యొక్క వాతావరణం. ఇక్కడ బిల్డింగ్ విషయంలో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వాటర్ ట్యాంక్. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పక్కకి బిల్డింగ్ ఉంది. బిల్డింగ్లు కూడా మనం చూద్దాం. ఇక్కడ బిల్డింగ్ విషయంలో కూడా లోపల కూడా ఇక్కడ మనం గదిలోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇది గది అండి, ఇది అంగన్వాడీ గది. ఇక్కడ ఇది స్టవ్. ఇక్కడైతే ఇది బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ లో మొత్తం మెటీరియల్ అనేది ఒక 1 by 1 స్లాట్లో ఉన్నాయి. ఇక్కడ ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా అన్ని విధాలుగా ఇక్కడ చాలా మేడం గారు అయితే చాలా చక్కగా ఇక్కడ అలంకరించారు. మనం మేడం గారితో చివరిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంత చక్కగా అలంకరించడానికి కారణమైంది, మీరు ఇంత చక్కగా పిల్లల పట్ల శ్రద్ధ వహించడానికి గల కారణమైంది, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంది? భవిష్యత్తులో పిల్లల్ని అభివృద్ధి పరచాలని, వాళ్ళని మంచి స్టేజ్కి చిన్న వయసు నుండే పెద్ద దాకా కూడా వాళ్ళని మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని, వాళ్ళకి మంచి నాణ్యమైన భోజనము నీట్గా ఉండి అవన్నీ పెడితేనే వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుంటారని చెప్పేసి మరి మీరు అంగన్వాడీకి బిల్డింగ్ కావాలని అన్నారు కదా, మరి అక్కడ ప్లేస్ అనేది మీరు కేటాయించారా? ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? లేదు సార్, ప్లేస్ గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగాము. వాళ్ళు రాసిస్తామని చెప్పేసి స్కూల్ ఆవరణలోనే ఇస్తాము అని చెప్పేసి
చెప్పారు సార్. దీనిపైన మీరు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మీరు పిటిషన్ దాఖలు చేశారు? 2 సార్లు ఇచ్చాను సార్. అంటే ఇంతకుముందు సర్పంచ్లు ఉన్నప్పుడు ఇచ్చాను, 10 years బ్యాక్. తర్వాత ఇప్పుడు ఇచ్చాను సార్. మరి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు సరే సార్, శాంక్షన్ లెటర్ పంపిస్తాం మేము సరే అని చెప్పేశారు సార్. చూసారా, మాకైతే అంగన్వాడికి అయితే ఒక భవనం అయితే లేదు. మాకు అంగన్వాడికి అయితే ఒక భవనం అయితే మేము స్ట్రెంత్ను పెంచుకుంటాం. ఆ స్ట్రెంత్ను పెంచుకొని మేమైతే ఈ యొక్క అంగన్వాడి ఒక విద్యాలయాన్ని మేము ఒక అభివృద్ధి పరుస్తాం. పిల్లల విషయంలో కార్యాచరణ అయితే మేము చాలా చక్కగా మేము శ్రద్ధ అయితే వహిస్తాం. భోజన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. భోజన విషయంలో నాణ్యమైన విద్యను వహించడమే మా యొక్క లక్ష్యం. భోజన విషయంలో మేము చాలా చక్కగా మేము ఇక్కడ మేము అన్ని విధాల వసతులు అయితే మేము కల్పిస్తాం. ఇక్కడ ప్రతి విషయంలో కూడా మేము కార్యాచరణ మేము చూపిస్తాం. మాకైతే అంగన్వాడికి ఒక వసతి అయితే మాకు కల్పించాలి. మాకు ఒక బిల్డింగ్ అయితే కట్టించాలి. ఆ బిల్డింగ్ కోసమే మేము నిరంతరం మేము పనిచేస్తున్నాం. ఆ బిల్డింగ్ మాకు కట్టిస్తే మాత్రం మేమైతే పిల్లలకు మేము ఇంకా స్ట్రెంత్ పెంచే మాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని అయితే మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రమోదర్ అయితే మన టుడే 18 న్యూస్ ఒక కార్యక్రమంలో ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం గుర్తించాలని, ఇలాంటి ప్రమోదర్ మేడం గారిని ప్రభుత్వం గుర్తించాలని మనం కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామం.